Hello everyone, welcome to Thalimpu Studio Bigg Boss Talks Day 4. సో ఫైనల్లీ టాస్క్లు అయితే మొదలైనవి. కెప్టెన్సీ టాస్క్ నిన్న స్టార్ట్ అయ్యింది. ఎవరు కెప్టెన్ అవుతారో ఈ రోజు తెలుస్తుంది. అయితే నిన్న కెప్టెన్సీ టాస్క్లో ఏం జరిగింది, నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మర్యాద లేని మర్యాద మనీష్. అవును, నిజంగానే మర్యాద లేని మర్యాద మనీష్. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో లేదా ఎట్లాగ అతను గేమ్ ప్లే ఉంటుందో అతనికైనా అర్థం అవుతుందా లేదా అనేది నా ఫస్ట్ ఫీలింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, శ్రీముఖి గారు ఏం చూసి తను సెలెక్ట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడిస్తే మీరు ఏదో ఇంటలెక్చువల్ అయిపోయినట్టో, లేదు మీరు అందరికన్నా తెలివైన అయిపోరు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి ఏదో నిన్న ఇష్యూ వచ్చింది. లైక్ ఆ ఇష్యూ కూడా ఎక్కడ వచ్చిందంటే, అసలు ఈ కామనర్స్ అందరికి మైండ్ ఉందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక చపాతీ మొక్క కోసం ఎక్కడి నుంచి ఇష్యూ ఎక్కడికి వెళ్ళింది. సరే, ఆబ్వియస్లీ వాళ్ళు బయట కూడా వచ్చినా కూడా డిస్కస్ చేసుకున్నారు సెలబ్రిటీస్. మేము చాలా నార్మల్గా చెప్పాము, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మీకు ఏం చెప్పాలన్నా కూడా మాకు కొంచెం భయం వేస్తుంది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. చెప్పిన దానికి వాళ్ళు నిజంగా జస్టిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళు నార్మల్గా చెప్పిన దానికి మీరు నార్మల్గా తీసుకోకుండా, ఈవెన్ ఫైనల్ గా డిస్కషన్ కామనర్స్ కి మధ్య జరుగుతున్నప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం శ్రీజ కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడేదని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజమే కదా. ఎవరికైనా సరే ఫుడ్ రానప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరికైనా ఫుడ్ వేస్ట్ చేస్తుంటే అరే ఎందుకు ఫుడ్ వేస్ట్ చేస్తారని అనిపిస్తుంది. ఆ పాయింట్ లోనే వాళ్ళు చెప్పారు. దానికి మీరు రాంగ్ గా తీసేసుకుంటే ఎట్లాగని చెప్పి మనీష్కి చెప్తే, మనీష్ బిహేవియర్, మనీష్ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, నా ఇష్టం, నేను నాకు నచ్చిందని నేను చేస్తాను, ప్రియా నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అసలు వీళ్ళు ఏ ఫీలింగ్ లో హౌస్ లోకి వచ్చారు అండ్ ఏ ఫీలింగ్ లో హౌస్ లోకి ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఓనర్సే, కొంతవరకే ఆ ఓనర్స్ కూడా కొంతవరకే లిమిట్స్ ఉంటాయి. మీ ఓనర్స్ మేము ఏం చెప్పినా నడుస్తుంది అంటే అది ప్రతి దగ్గర ప్రతి చోట అవ్వదు. నేను సోలో గేమ్ ఆడేస్తా అన్నాం మనీష్ బాబు, బానే ఉంది. అలా అని చెప్పి పక్కన వాళ్ళ గేమ్ చెడగొట్టమని కాదు కదా. నీకు సంచాలకి ఇచ్చినప్పుడు అయితే నీకు వస్తే సంచాలకి చేయాలి, లేదంటే నాకు అర్థం కాలేదు రూల్స్, నాకు తెలియదురా బాబు అని చెప్పి పక్కన కూర్చోవాలి. ఏదైతే ఇమానియల్ అడిగాడో అది 100% కరెక్ట్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు డెమన్ పవన్ నిజంగానే ఆపేవు కదా, స్టాప్ చేసావు కదా. నువ్వు రెడ్ వచ్చినప్పుడు రెడ్ వచ్చింది పవన్ ఆగు, గ్రీన్ వచ్చింది వెళ్ళు అని అంత క్లియర్ గా చెప్పినప్పుడు, ఇప్పుడు ఇమానియల్ కూడా నువ్వు అదే చెప్పాలి కదా. ఈవెన్ ఇమానియల్ ఎలా తొందరపాటు పడ్డాడో అంతకు ముందు షష్ఠి కూడా అంతే తొందరపడింది. నువ్వు వాళ్ళిద్దరికి ఇంటిమేట్ చేసినప్పుడు అదే విషయం ఇమానియల్కి వచ్చినప్పుడు ఏమైపోయింది, అబ్బా ఇమానియల్ బర్నీ గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇమానియల్ కెప్టెన్ అయితే బాగా ఇబ్బంది అయిపోతుంది. కంపేర్ టు ఇమానియల్ ఒకవేళ సెలబ్రిటీస్ లో సంజనా గారు కెప్టెన్ అయినా పర్లేదు, షష్ఠి కెప్టెన్ అయినా పర్లేదు, బట్ ఇమానియల్ కెప్టెన్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆలోచించేవి నాకు అర్థం కావట్లేదు. అలా ఆలోచించినా సరే ఫెయిర్ గేమ్ ఆడితే బాగుంటది కదా. ఎందుకంటే నువ్వు ఎట్లా ఆడుతున్నావు అనేది నీకన్నా బాగా మేము చూస్తాం. ఎందుకంటే 1-16 కెమెరాలలో మాకు చూపిస్తారు కదా దగ్గరుండి. ఈసారి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నాగార్జున గారు ఎవరెవరికి ఏమేమి క్లాస్ ఇస్తారు, ఎవరెవరికి ఏ పాయింట్స్ చెప్తారు, అట్లీస్ట్ నేను అనుకుంటున్న పాయింట్ అయినా కరెక్టా లేదా కామనర్స్ కరెక్ట్ అనేది మనకి సాటర్డే ఆర్ సండే క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా అంటే నాకు కొంచెం ఫేవరెట్స్ ఉంది అనుకోండి ఇమాన్యుయల్ మీద. అది పక్కన పెట్టేస్తే నాకెందుకు నిన్న ఇమాన్యుయలే గెలుస్తాడు అనిపించింది. ఒక్క ఈ మనిషి చేసిన పని పక్కన పెట్టేసి అసలు ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదేమని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక వార్నింగ్ ఏదైతే అది తీస్తాడో అది మళ్ళీ తిరిగి వెనక్కి పెట్టి ఇచ్చేసిన ఆ పైపు అక్కడితో అయిపోయేది. ఓకే, ఈక్వల్ గా ఉండేది. ఇతను తొందరపడినందుకు అతను సంచాలకుగా తీసుకున్న డెసిషన్ కూడా బాగానే ఉండేది. దానికి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదేమో నా ఫీలింగ్. అట్లాగే భరణి గారిని, రాము గారిని చూస్తుంటే నాకెందుకు ప్రీవియస్ సీజన్ లో శివాజీ గారు అండ్ అట్లాగే ఇంకెవరు గుర్తొస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎవరికైనా కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మనకు తెలియజేయండి. ఎందుకంటే హగ్ చేసుకోవడం అన్న నాకు వాళ్ళు గుర్తొస్తున్నారు అన్న, మీరు వాళ్ళని రిప్లై చేస్తున్నారు అన్న, మీరు బయటే సినిమాల్లోనే వెళ్ళనేమో కానీ బై నేచర్ మాత్రం మీ హీరో అని చెప్పడం, దానికి బర్నీ గారు కూడా అట్లాగే రియాక్ట్ అవ్వడం, వచ్చి హగ్ చేసుకొని చిన్న ముద్దులు పెట్టడం బాబాయ్కి, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సరే, ఇది కూడా గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు, బర్నీ గారు అనుకోవచ్చు. అండ్ అలాగే రాము గారికి కూడా నిజంగా నా ఫీలింగ్ వచ్చిండొచ్చు. నాకు ఇట్లాగా పోర్ట్రే అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకేమైనా సేమ్ నాలాగే అనిపిస్తే గనక తెలియజేయండి కామెంట్ సెక్షన్. ప్రతి సీజన్ లో ఒకరు ఉంటారండి మనకి, బా వీళ్ళంటే ఎలా ఆడతారు, ఉన్న కంటెస్టెంట్ అందరిలో కూడా వీక్ కంటెస్టెంట్ తొందరగా వెళ్ళిపోతుంది. బట్ చివరాఖరికి చూస్తే వాళ్ళే వెళ్ళి టాప్ లో కూర్చుంటారు అనమాట. ఫర్ లైక్ కౌశల్ గానీ, తర్వాత ప్రశాంత్ గారు కానీ ఇట్లా. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో వాళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తుండేవాళ్ళు. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ ని వాళ్ళని పైకి లేపుతూ ఉండదు. ఈ సిచ్యువేషన్ అన్నింటిలో కూడా ఒక కామన్ థింగ్ ఏంటి అంటే, అందరూ కలిపి ఒక పర్సన్ కార్నర్ చేయడం. సేమ్ ఇదే సంజన గారికి జరుగుతుంది. అండ్ అదే సంజన గారికి ప్లస్ అవుతుంది అని కూడా నాకు అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ రూమ్ కి పిలిచినాక ఆమె మాట్లాడిన విధానం గానీ, ఆమె ఇచ్చిన పాయింట్స్ గానీ, అరే ఈవెంట్ ఇంత కరెక్ట్ గా మాట్లాడింది అని చెప్పి నాకు అనిపించింది. అండ్ దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ గారు ఆమెకి ఇచ్చిన పవర్ కూడా చాలా బాగుంది. కెప్టెన్సీ టాస్క్ లో ఒకరిని 5గురిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు నేను
ఫస్ట్ సరే ఈవెన్ సెలెక్ట్ చేసుకుంటుందా లేదా నేను వేరే 5 సెలెక్ట్ చేస్తా అని చెప్పి నేను అనుకున్నాను. బట్ బాగా తెలివిగా ఆలోచించారు. ఆమెను సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా ఆమెకి లో కాంపిటీటర్ గా ఆ కాంపిటీటర్స్ ని కూడా ఆమె కన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉన్న పొజిషన్స్ కాకుండా ఆమెకి ఈక్వల్ లేదా ఆమె కన్నా తక్కువ ఉన్నది చూసుకుంది. దాంతో పాటు వాళ్ళతో బాండింగ్ బాగుండేలా చూసుకుంది. ఎందుకంటే ఇమాన్యుల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, ఆయన తీసుకుంది మెన్ లో. షష్ఠి గురించి ఆమె క్లియర్ గా చెప్పేసింది. ఏదైతే ఆమె పాయింట్స్ ఉందో ఆ పాయింట్ బిగ్ బాస్ గారికి అయితే చెప్పేసింది. షష్ఠిని నేను కొంచెం ఫిజికల్ గా ఏదైనా టాస్క్ వచ్చినా సరే నేను ఓవర్కమ్ చేసుకుని గెలవగలను అని చెప్పి నా ఇత్తో తీసుకున్నానని చెప్పేసింది. బాగానే ప్లాన్ చేసుకున్నారు సంజయ్ గారు. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కాంపిటీటర్ ఆల్రెడీ హెల్మెట్ అయిపోయాడు కాబట్టి ఇమాన్యుల్ మిగతా నలుగురులో ఎవరు కెప్టెన్ అవుతారా అనేది చూడాలి. చూద్దాం మరి ఈ రోజు ఎవరు కెప్టెన్ అవుతారో. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, భార్గవ్.